హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జర్మన్‌లో నెల్లూరు అబ్బాయి. నాకు రీసెంట్‌గా జర్మన్‌లో అయితే 60 € ఫైన్ ఏశారు. ఎందుకేశారనైతే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఏంటంటే అందరూ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేను రీసెంట్‌గా బయటికైతే వెళ్ళాను. సో బయటికెళ్ళే రోజు నేను నా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ టికెట్ అయితే మర్చిపోయాను. ఆ టికెట్ తీసుకెళ్ళడం మర్చిపోవడం వల్ల నాకు 60 € ఫైన్ ఏశారు. ఆ రోజు నేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కాను. ఎక్కితే నార్మల్‌గా ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు రేర్‌గా చెక్ చేస్తూ ఉంటారు. టికెట్ లేకుండా కొందరు ఎక్కుతూ ఉంటారని. సో, అలా ఆ రోజు చెక్ చేశారు. నా బ్యాడ్ లక్. చెక్ చేయడంతో నా టికెట్ ఆల్రెడీ నాకైతే టికెట్ అయితే ఉంది. కానీ టికెట్ నేను ఈ రూమ్‌లో మర్చిపోయాను. సో, అదే మాట నేను వాళ్ళకి చెప్పాను. ఇట్లా రూమ్‌లో మర్చిపోయాను. టికెట్ తీసుకురావడం మర్చిపోయానంటే వాళ్ళు నాకు అయినా గూడా వాళ్ళు 60 € ఫైన్ ఏశారు. వేసి ఇట్లా రిసిప్ట్ అయితే ఇచ్చారు. సో, రిసిప్ట్ ఇచ్చారు. ఆ రిసిప్ట్ ఇచ్చి, మీరు 2 వీక్స్ లోపు పే చేయకపోతే 60 € అనేది పక్కా పే చేయాల్సొస్తుంది. లేదు అనుకుంటే ఈ 2 వీక్స్ లోపు మీ డాక్యుమెంట్స్ మీరు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి, సో, డాక్యుమెంట్స్ అంటే ఇట్లా ట్రాన్స్‌పోర్టేషన్ టికెట్ ప్లస్ నా దగ్గర ఇక్కడ లోకల్‌లో ఇక్కడ జర్మనీకొచ్చిన తర్వాత ఆర్‌పీ కార్డ్ అనేది వస్తది. అంటే రెసిడెంట్ పర్మిట్ అని. సో, ఆ కార్డు ప్లస్ ఇది 2 డాక్యుమెంట్స్ ఈ రిసిప్ట్‌లో క్యూఆర్ ఇచ్చారు కదా! సో, దీన్ని స్కాన్ చేసి, ఆ డాక్యుమెంట్స్ అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి, ఆ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమన్నారు. సరే చేద్దాం అని చెప్పి ఇంటికొచ్చాక ట్రై చేసినా. కాకపోయేసరికి తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఉన్న ఎంవిగో ఆఫీస్‌కైతే వెళ్ళాను. ఆ ఎంవిగో ఆఫీస్‌లో ఏంటంటే, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. అక్కడ ఎట్లా అంటే, వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంటది. సో, ఇట్లా నంబర్ ఇస్తారు. టోకెన్ నంబర్ అనేది. ఈ టోకెన్ నంబర్ ఇచ్చి మనల్ని వెయిట్ చేయమంటారు. Or I don't know, maybe they would help. సో, అక్కడ స్క్రీన్‌లో అక్కడ స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్‌లో ఆ నంబర్ వచ్చిన తర్వాత మనం ఆ కౌంటర్‌కి వెళ్ళాలి. సో, ఏ కౌంటర్ నంబర్ అనేది అక్కడ స్క్రీన్స్‌లో మెన్షన్ చేస్తారు. సో, మెన్షన్ చేసిన తర్వాత అక్కడ చూసుకొని అవి ఆ కౌంటర్‌కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఇట్లా నాకు ఇట్లా వచ్చింది ఫైను ఇట్లా అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోవాలి. మన కార్డ్ డీటెయిల్స్, మన పాస్‌పోర్ట్ అని చూపించి వాళ్ళు వెరిఫికేషన్ చెక్ చేస్తారు. సో, అట్లా చెక్ చేస్తుంటే ఈ, ఈ ట్రాన్స్‌పోర్టేషన్ టికెట్ అనేది నేను తీసుకొని 6 మంత్స్ అయిపోయింది. సో, అందుకని ఇది డిసెంబర్ 30కి ఎక్స్‌పైర్ అయిపోయింది. సో, నేనేమనుకున్నాను, నాకు రీసెంట్‌గా నా బ్యాంక్ అకౌంట్ నుంచి జనవరిలో ఇట్లా ఎంవిగోకి అమౌంట్ కట్టయ్యేసరికి, సో, ఇది ఇంకా ఎక్స్‌పైర్ అవ్వలేదేమో అని చెప్పి నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఎక్స్‌పైర్ అయిపోయింది. సో, నువ్వు పెనాల్టీ పే చేయాల్సొస్తది అని అన్నారు. కానీ ఇంకోటేందంటే, నాకు ఇది ఏసింది ట్రైన్‌లో గాబట్టి, ఈ పెనాల్టీ అనేది. సో, ఇది నాకప్పటి వరకు తెలీదు. డీబీ అని ఇంకొకటి సెపరేట్ ఆఫీస్ ఉంటదని. నేను మొత్తం ఎంవిగోలోనే అనుకున్నా. సో, అట్లా కాదు. ఇక్కడ కాదు పే చేయాల్సింది. నువ్వు ఈ డీబీ ఆఫీస్ ఇంకోటుంటది. ఆ ఆఫీస్‌కి వెళ్ళాలి అన్నారు. సో, అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి, లోపలికి వెళ్ళి, వాళ్ళతో మాట్లాడి ఇంత సేపు చేసి, మళ్ళీ ఇక్కడ కాదు నువ్వు డీబీ ఆఫీస్‌కి వెళ్ళాలి అంటే, మళ్ళీ అక్కడికి వెళ్ళాను. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. సో, అక్కడేం చేశాను, సో, ఎంవిగో ఆఫీస్ వాళ్ళకొకటే తెలుసు. నా కార్డ్ ఎక్స్‌పైర్ అయిపోయిందని. సో, అది నేను ఈ విషయం డీబీ ఆఫీస్‌లో చెప్పకుండా, ఇట్లా రిసిప్ట్ ఇచ్చారు. నాకు ఇట్లా 2 వీక్స్ లోపు సబ్మిట్ చేయకపోతే పెనాల్టీ పే చేయాల్సొస్తదని అన్నారు. సో, ఇంకోటేంటంటే, ఇక్కడ ఆ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు 7 € ప్రాసెసింగ్ ఫీ పే చేయాలంట. సో, ఆ 7 € ప్రాసెసింగ్ ఫీ అనేది నాకు ఆన్‌లైన్‌లో కాకపోయేసరికి, అక్కడ ఆఫీస్‌లో పే చేసి వాళ్ళకి అన్ని చూపిచ్చేసి కార్డ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పి చూపిచ్చి, ఆ 7 € పే చేసి ఇంటికైతే వచ్చేసాను. సో, ఆ డీటెయిల్స్, ఆ డాక్యుమెంట్స్ అన్నీ నేనిక్కడ స్క్రీన్‌లో చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, మీరు నెక్స్ట్ టైమ్ మీరు బయటికెళ్ళేటప్పుడు మీ కార్డ్స్, మీ టికెట్స్ మర్చిపోకుండా వెళ్ళండి. సో, మర్చిపోయారంటే ఇట్లా ఫైన్స్ అయితే పక్కా పే చేయాల్సొస్తది. ఇక్కడ వచ్చే మన సాలరీకి మనం ఇవన్నీ పే చేయాలంటే కష్టము. సో, మనం ఇక్కడ వచ్చే ప్రతి యూరో మనం సేవింగ్స్ చేసి మనం ప్రతి రూపాయి మనకు సేవింగ్స్ చేయగలిగితేనే
మనం ఇక్కడ సర్వైవ్ అవుతాం. లేదు అంటే ఇక్కడ కష్టం. ఇక్కడ ప్రతి ఒక్కటి మనం గవర్నమెంట్‌కి పే చేయాల్సొస్తుంది. ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఇట్లా చాలా పే చేయాల్సొస్తది. సో, ఇట్లాంటి వాటిలో మనం ఇవి కూడా పే చేయాలంటే మనకి చాలా కష్టమైపోద్ది. సో, చూసుకోండి నెక్స్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సైన్ ఆఫ్. బాయ్.